నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు కంపల్సరిగా లోకల్ బార్ అసోసియేషన్లో మెంబర్ అవ్వాలా? బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయితే సరిపోదా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవ్వరూ కూడా లోకల్ బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాలి అంటే అది ఆప్షన్, వాళ్ళ ఇష్టం. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అది కంపల్సరీ కాదు, అది మ్యాండటరీ కాదు, అది రూల్ కాదు. కానీ ప్రతి వ్యక్తి కూడా అడ్వకేట్ ప్రాక్టీస్ చెయ్యాలి అంటే కేవలం బార్ కౌన్సిల్లో మాత్రమే ఎన్రోల్ అవ్వాలి. అంతేగాని ఈ విధంగా బార్ అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ తీసుకుంటేనే ఆ లోకల్ బార్ అసోసియేషన్ లోకల్ కోర్టులో ప్రాక్టీస్ చేయొచ్చు అన్న రూల్ లేదు. ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేటు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. మమ్మల్ని కంపల్సరీగా బార్ అసోసియేషన్ మెంబర్ తీసుకోమని అడుగుతున్నారు, లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు అంటున్నారు. ఇది నివృత్తి చేయండి, ఇది తప్పు. అట్లా అడగకుండా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వండి అంటే రూల్ 6 ఆఫ్ ది బార్ కౌన్సిల్ రూల్స్ 2015ని ప్రశ్నిస్తూ గౌరవ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. సదరు న్యాయమూర్తి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆదేశించారు ఈ విషయంలో ఒక క్లారిఫికేషన్ విడుదల చేయమని. ఈ విధంగా తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే గౌరవ జస్టిస్ ఎన్ తుకారాంజీ గారు క్లారిఫై చేయడం జరిగింది. బార్ అసోసియేషన్లో అన్నది ఆప్షను, బార్ కౌన్సిల్లో మాత్రం మ్యాండటరీ. కంపల్సరీగా ప్రతి వ్యక్తి కూడా ప్రాక్టీస్ చేయాలి అంటే మెంబర్షిప్ కంపల్సరీగా ఎన్రోల్మెంట్ అయి తీరాలి బార్ కౌన్సిల్లో. లోకల్ బార్ అసోసియేషన్లో ఎన్రోల్ అవ్వాలి అన్నది వాళ్ళ ఇష్టము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎవరిని కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. లోకల్ బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోకపోతే కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు అనడానికి లేదు అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు తెలిసేది ఏంటి? ఎవరైనా ప్రాక్టీసింగ్ అడ్వకేటు లోకల్ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంపల్సరీగా లోకల్ బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవడం అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఆప్షను. కానీ బార్ కౌన్సిల్ సంబంధిత రాష్ట్ర బార్ కౌన్సిల్లో మాత్రం ఎన్రోల్మెంట్ అయి తీరాలి అని క్లారిఫికేషన్ వచ్చింది.